ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలోని మేము ఇండియా వచ్చాం కదా. ఇండియా వచ్చిన తర్వాత ఫ్యూ డేస్ అనమాట ఫ్యామిలీతో మెమరీస్. బట్ ఫస్ట్ ఫుడ్ని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఎవరికి కుక్ చేయొద్దని చెప్పేసి మేమేమో బ్రేక్ఫాస్ట్ ఏమో బయట నుంచి తెప్పించుకున్నాం అనమాట. సో బయట నుంచి కూడా ట్రై చేయాలి కదా, ఇండియా వచ్చిన తర్వాత ట్రై చేయకపోతే ఎలాగా. సో ఇడ్లీ వడ, మసాలా దోశ, ఆనియన్ దోశ అన్నీ తెప్పించుకున్నాము. అండ్ వాళ్ళైతే 2 రకాల చట్నీలు, సాంబార్ ఇచ్చారనమాట. ఫుడ్ వాజ్ రియలీ అమేజింగ్, చాలా బాగుందనమాట. సో యమ్మీ. బట్ జెట్ లాగ్ తోటి చాలా సఫర్ అయ్యాము, నిద్రగా ఉండేదన్నమాట. బట్ అయినా కూడా ఆపేదే లేదు, చాలా ఎంజాయ్ చేసాము. మాకైతే చాలా నచ్చింది ఇండియా వచ్చిన తర్వాత. ఇండియా వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాంగో టేస్టింగ్ మా ఆంటీ వాళ్ళ ఇంట్లోని. మ్యాంగో ఫస్ట్ టైం. షుగర్ లాగా ఉన్నదా అండి? షుగర్ లాగా ఉన్నది ఈ మ్యాంగోనా? మేము ఇక్కడ నాకు తెలియదు. ఒక మ్యాంగో 70 రూపాయలా? ఓ వా, ఒక మ్యాంగో 70. సో గుడ్. ఎలాగని ఇండియన్ మ్యాంగో సూపర్గా ఉంటాయి కదా. వావ్, సో గుడ్. ఎంత ఇది? ఇది కేజీ 200. ఓకే. మటన్ ఎంత? ఇది 900 రూపాయలు, కానీ నేను 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు కేజీనా? కేజీ పైన 100 అంటే 900 కాబట్టి $10. హాయ్ అంకుల్. నవ్వుతున్నారు. ఇది నాకు ఎందుకంటే ఆ 100 రూపాయలు అవుతుకోవడం వస్తుంది కొరియా. ఇది బాగుంది, మరి రీల్ బాగుంది కదా. రీల్ బాగున్నాయి. గట్టిగా ఉంటాయి. నాతో ఇంకొక 2 కొన్నారు, కొన్నారు. చాలా 3 ఉన్నాయి లైక్ దిస్. గిఫ్ట్స్ కొన్నాం కదా, సో మా ఆంటీకి ఇస్తున్నాను ఈ బ్యాగ్. మీకు చూపించాను కదా వీడియోలోని. ఓకే, తీసుకున్నా అండి. ఎలా ఉంది చూడండి. ఓపెన్ చేయండి. ఆపోజిట్ ఇలా 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 పెట్టండి. ఇందులో అన్నీ సరిపోతాయి, మీకు పెట్టుకోవచ్చు. నెయిల్ పాలిష్లు. చాక్లెట్ కూడా ఇచ్చాను. ఒక ఫస్ట్ అంకుల్కి ఇది ఇచ్చేద్దాం ఫస్ట్. మీకు పెర్ఫ్యూమ్ తీసుకుంటాండి. అర్మానీ కోడ్ అని మంచి పెర్ఫ్యూమ్, చాలా బాగుంటుంది పెర్ఫ్యూమ్. చాక్లెట్లు మీకోటి మంచి చాక్లెట్లు ట్రై చేయండి. ఇంకా ఎక్స్ట్రా చాక్లెట్ ఎవరికైనా పంచుతారా? పంచితే ఇంకా బిస్కెట్స్. అది చాలా బ్రేక్ కాదు. అది ఓపెన్ చేసి చూడండి, అయిపోయిందేమో. ఇక్కడ పెట్టుకోండి, పెట్టుకొని పడిపోతాయి అన్ని. ఏం పడదు అంకుల్, కాస్ట్లీగా. ఎరగు అన్ని పెట్టారు. సో బాగున్నాయా? ఏది నచ్చింది? అన్నీ బాగున్నాయా? సో ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే పెర్ఫ్యూమ్ తీసుకున్నాం కదా, సో ఇలా ఉంటుంది. సో ఒకసారి స్మెల్ అది చూడండి. రండి. అంతెందుకు ఒకే దగ్గర ఒక్కసారి కొట్టాలి. ఒక్కసారి కొడితే చాలు అంకుల్. సో తర్వాత నేను మీకు ఇందాకలా రొయ్యలు ఇంకా మటన్ తెచ్చారు కదా అంకుల్. సో ఇదంతా కూడా, ఈ ఫుడ్ అంతా కూడాను లక్ష్మి కుక్ చేసింది అనమాట. లక్ష్మి అంటే ఎవరంటే మా ఆంటీ వాళ్ళ ఇంట్లోని ఆంటీ కుక్ చేయలేరు అనమాట. ఆంటీకి ఒంట్లో బాగాలేదు, అందుకని చెప్పి మేము కుక్ని పెట్టాము. సో ఆవిడ పేరు లక్ష్మి అనమాట. చాలా బాగా కుక్ చేస్తారు, మంచిగా కుక్ చేస్తారు, చాలా మంచి ఆవిడ. సో ఇక్కడేమో రొయ్యలు ఫ్రై చేశారు, మటన్ కర్రీ చేశారు, రైస్ చేశారు. చాలా బాగున్నది అనమాట, చాలా డెలిషియస్
డెలిషియస్గా ఉన్నదనమాట. అండ్ మా శామీకి కర్డ్ కావాలి కాబట్టి కంపల్సరీగా కర్డ్ అది కూడా తెచ్చారు. సో ఇక్కడికి వచ్చాక నువ్వుల అప్పడాలు, ఇంకా పేలాలు, వడియాలు, అప్పడాలు అంటారు కదా, అవి ట్రై చేయకపోతే ఎలాగా. అండ్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ కూడాను ట్రై చేసాము. అండ్ మా మమ్మీ డాడీ వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు పన్నీర్ క్యాజు కర్రీ అంటారు కదా, అది తీసుకొచ్చారు. మా మమ్మీ చేసి తీసుకొచ్చారు అనమాట, మా శామీ కోసం స్పెషల్గాను. మా శామీకి పన్నీర్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే నాన్ వెజిటేరియన్ ఏది ఉన్నా కూడా పక్కన పన్నీర్ కర్రీ ఉంటే తనకి చాలా ఇష్టం అనమాట. అందుకని మా మమ్మీ తెచ్చారు. తనైతే ఫుల్ హ్యాపీ. సో ఇక్కడేమో మేము అన్నీ ట్రై చేస్తున్నాం అనమాట. మటన్ కర్రీ, ఇండియా మటన్కి ఇంకా యుఎస్ మటన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ ప్రైసెస్ ద్వారా కూడాను చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే. సో ఇక్కడ మటన్ ఎలా ఉంటుందో కూడా నేను ట్రై చేసేసాను అనమాట. అంటే మరి 2 years అయింది కదా, చాలా మిస్ అయిపోయాను. యా ఫైనల్గా ఇక్కడ నేను ఫుడ్ అది ట్రై చేస్తున్నాను అనమాట. రొయ్యల్ ఫ్రై అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇండియన్ రొయ్యల్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ రసం, మటన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో హ్యాపీ. సో తర్వాత మమ్మీ డాడీ వచ్చారని చెప్పాను కదా, ఇప్పుడు మేము జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం అనమాట. అంటే వాళ్ళు మా మమ్మీ డాడీ మా శామీ కోసం జ్యువెలరీ కొంటామన్నారు, అందుకని వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు తీరా చూస్తే చాలా రెయిన్ పడుతుంది, అయినా కూడా వెళ్తున్నాము. బట్ చిన్న రెయినే. సో ఫైనల్గా వచ్చేసాము. ఇదేమో లలిత జ్యువెలర్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగున్నది అసలుకి. అంటే వైభవ్ ఖజానా లాగే చాలా బాగున్నది అనమాట. అంటే డిజైన్స్ అయితే చాలా నచ్చింది, మంచిగా చూపిస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది అనిపించింది డిజైన్స్ అన్నీ కూడా. నేను ఏం కొన్నానో అదంతా మీకు నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూపించాను, చూడండి. తర్వాత సిల్వర్ సెక్షన్కి వచ్చాను. అక్కడ అంటే వీకెండ్ నేను గెట్ టుగెదర్ లాగా చిన్న పార్టీ చేస్తున్నాను. అది ఏంటి అనేది మీకు నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం చిన్న గిఫ్ట్ లాగా, చిన్న వెండి బౌల్స్ లాగా తీసుకుంటున్నాను అనమాట. నాకైతే భలే అనిపించింది, వెరీ క్యూట్. ఇది మనం దేవుడి దగ్గర అక్షింతలు వేసుకున్న, కుంకుమ వేసుకున్న, ఏదైనా వేసుకుంటే చాలా ముద్దుగా ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇవి ఇస్తే బాగుంటుంది అనిపించింది నాకు. వాళ్ళైతే చక్కగా గిఫ్ట్ బాక్స్లో పెట్టి ఇచ్చారు. అంటే ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్ కదా, నాకైతే చాలా నచ్చింది. ప్లస్ చాలా బాగా చూపించారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సిల్వర్ కలెక్షన్ చాలా బాగుంది. నేను మళ్ళీ వచ్చి అన్నీ చూడాలనిపించింది. తర్వాత మేము ఫర్నిచర్ షాప్కి వచ్చాము. నేను మా మమ్మీ డాడీకి డైనింగ్ టేబుల్ కొనడానికని వచ్చామన్నమాట. ఇక్కడైతే నాకు చూస్తే కొంచెం ఐకియా గుర్తొచ్చింది, నాకు చిన్న సైజ్ ఐకియా గుర్తొచ్చింది. ఎందుకంటే టేబుల్స్ అవి కూడా చాలా బాగున్నాయి, సోఫా సెట్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి అనమాట. రియల్లీ గుడ్ అనిపించింది, క్వాలిటీగా ఉన్నాయి కూడాను. అండ్ డిస్కౌంట్ కూడా ఉన్నది, చాలా బాగా చూపించారు అక్కడ అన్నీ కూడాను. సో ఇక్కడ అన్నీ చూస్తున్నాము, ఏ డైనింగ్ టేబుల్స్ బాగుంటాయి ఏంటి అనేది. యాక్చువల్లీ నేను ఈ షాప్కి ఫస్ట్ టైం రావడం, ఎప్పుడు రాలేదు. ఐ థింక్ కొత్తగా పెట్టారో ఏంటో కానీ చాలా బాగున్నది. మీరు వెళ్ళినట్టయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాట్ ఓన్లీ ఫర్నిచర్, అంటే లైక్ ప్లేట్స్, కప్స్, రకరకాలన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి, మంచిగా కూడా చూపిస్తున్నారు. సో మాకైతే ఈ డైనింగ్ టేబుల్ సెట్ నచ్చింది. చైర్స్ కొంచెం టేబుల్ లాగా వచ్చింది, డిజైన్ చాలా బాగున్నది, గ్లాసీగా చాలా బాగుంది, చాలా స్టైలిష్గా ఉంది అనిపించింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చింది. సో లుక్ అయితే ఇలా ఉంటుంది, అంటే ఎక్కువ మంది హ్యాపీగా, విశాలంగా ఉంది, హ్యాపీగా కూర్చుని మనం డైనింగ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా డైనింగ్ టేబుల్స్ చూస్తాము, బట్ మాకైతే అదే నచ్చింది అనమాట. ఇంకా మా మమ్మీ బర్త్డే వస్తుంది నెక్స్ట్ వీక్. సో ఈ లోపలే డైనింగ్ టేబుల్ వచ్చేస్తే బాగుండు అని మేము అడుగుతున్నాం అనమాట. వాళ్ళు ఒక 1 week పడుతుంది అంటున్నారు. మా మమ్మీ ఏమో మళ్ళీ మీరు వెళ్ళిపోతారు, మాకు కొంచెం ఎర్లీగా కావాలి, పిల్లలు ఉంటారని మా మమ్మీ అనమాట. సో మొత్తం మీద వాళ్ళు 1 weekలోని ఎలాగైనా తెస్తామని చెప్పారనమాట. మొత్తం మీద మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నచ్చింది. సో దాని మీద మ్యాట్స్ వేస్తాం కదా, లేకపోతే ఫుడ్ అది పడితే పాడైపోతుంది అని చెప్పి మ్యాట్స్ కూడా చూస్తున్నాం ఇక్కడ, మ్యాచింగ్ మ్యాట్స్. సో కలెక్షన్ అంటే మరీ ఎక్కువగా లేదు, బట్ ఉన్నది, పర్వాలేదు.
అంటే స్టైలిష్‌గా ఉన్నది అనిపించింది నాకైతే. బట్ తక్కువ అనిపించింది. ఇంకా కొంచెం మోర్ డిజైన్స్ ఉంటే బావుండు అనిపించింది. బట్ మేమైతే మ్యాచింగ్‌కి సేమ్ కలర్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇది తీసుకున్నాము నేను, మమ్మీ అనమాట. సో, టేబుల్ మీద పెడితే బావుంటది. దాని మీద ఫుడ్ అది పెడితే బావుంటదని చెప్పేసి నేనైతే ఇది పిక్ చేశాను. నేను, మమ్మీ కలిపి పిక్ చేశామనమాట. ఓవరాల్‌గా నాకు స్టోర్ అయితే చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. సో, తర్వాత చుడీదార్స్ షాపింగ్. ఇదే ఫస్ట్ చుడీదార్స్ షాపింగ్ స్టార్ట్ చేశాననమాట. ఇదే స్టార్ట్. సో, చుడీదార్స్ ఇదేంటే వెరీ అఫోర్డబుల్‌లోని ఫస్ట్ స్టార్ట్ చేశాను. అంటే జీన్స్ మీద క్యాజువల్‌గా ఏసుకోవడానికి ఇంట్లోకి గానీ, లేకపోతే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గానీ, ఎవరైనా ఇంటికి క్యాజువల్‌గా వేసుకోవడానికి అనమాట. పెద్ద కాస్ట్ ఏమీ ఉండదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఇవి తీసుకుందామని చెప్పి తీరా చూస్తే చాలా బాగున్నాయి డిజైన్స్. ఇక్కడ యూఎస్ఏలోని చాలా కాస్ట్ చుడీదార్స్ అనమాట. చాలా చాలా కాస్ట్. అందుకని చెప్పి ఎప్పుడు ఇండియాలోని కొంటేనే బెటర్ అనిపించింది నాకైతే ఎక్స్పీరియన్స్. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈసారి తీసుకుంటున్నాను. సో, ఫైనల్‌గా జ్యువెలరీకి వచ్చేసాము. ఫైనల్‌గా ఈ జ్యువెలరీ తీసుకున్నాం అనమాట. మా అందరికీ నచ్చింది. సో, నక్లీస్ అది చాలా బాగుంది కదా! గోల్డ్ మీద స్టోన్స్ వచ్చింది. వైట్ స్టోన్స్ లాగా ఉంది కదా! చాలా చాలా బాగుంది. సో, చైన్ అది కూడా మమ్మీ తీసుకున్నారు. నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను మా శామీ కోసం అనమాట. దానికి మ్యాచ్ అయ్యే ఇంకా తనకి నచ్చిందనమాట. సో, అందుకని చెప్పేసి తీసుకున్నాను. చాలా ముద్దుగా ఉంటుంది పిల్లలకి వేస్తే అనమాట. సో, ఇది బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. సో హ్యాపీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.